భోంచేయండి. ఏంటి ఉప్పు లేకుండా చేసావు? అయ్యో అది నేను తినేది. ఓ ఆ రూట్లో వస్తున్నావా? నీ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం నాకు ఉప్పు కారం లేకుండా పెట్టి నన్ను పనికిరాని వాడిని చేద్దాం అనుకుంటున్నావా? అదేమీ జరగని పని, వంశపారపర్యంగా వస్తున్న మగతనమే. అక్క రసవిడి అక్క. పుట్టింటోళ్ళు పైసా పెట్టకపోయినా రోషానికి ఏం తక్కువ లేదు. ఇది వచ్చిన రోజే తెలిసింది దిక్కుమాల సంబంధం అని. ఎవరక్క నీ కోళ్ళ? ఏంటదే? అక్క ఉయ్యకక్క ఉయ్యకు ఎంగిలక్క ఎంగిలే. ఏరా చివరిసారిగా అడుగుతున్నాను, నీ మేనగోడని పెళ్లి చేసుకుంటావు లేదా? అక్క నువ్వు సరే అని చెప్పి ఒక మాట చెప్పు. మనోడుకు మంచి అమ్మాయిని చూసి తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. అది ఎలాంటి అమ్మాయి అయినా సరే. ఉండరా, ముందు దీని సంగతి చూసి ఆ తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుందాం. ఏ సంగతి చూస్తావు? దాన్ని రోకల బండతో కానీ చంపుతావా? అమ్మా నువ్వు చాలా తెలివిగలదానివే. ఇంతకు ముందు చేసావు కదా, మా నాన్నని రోకల బండతో చంపిందానివే నువ్వు. పాపం మా నాన్న ఏమో అనుభవించకుండా చచ్చాడు. అరే చీ, దానికెందుకురా దిగులు పడతావు? మీ ముత్తాతకి 12 మంది పెళ్ళాలు, నీ తాతకి 8 మంది పెళ్ళాలు, మీ అయ్యకి 15 మంది పెళ్ళాలరా. తరతరాలుగా గర్వంగా చెప్పుకునే కుటుంబంలో పుట్టి ఎందుకు వెనకడుతున్నావు? కాపాడతానమ్మా, మన కుటుంబ గౌరవాన్ని కాపాడతాను. చిన్న చిన్న ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ. అదేంటి చిన్న చిన్న ఆశ? నేను పెద్ద పెద్ద ఆశలే పడతాను. ఇదేంట్రా సన్నాసులారా, ఎంతో అన్యాయంగా ఉంది. ఫస్ట్ నైట్ అంటే పూలు ఏలాడ కడతారు, స్వీట్లు పెడతారు, అగరొత్తులు ఉంటాయి. ఇదేంట్రా తౌడు మూటల్ని పెట్టారు? అలా అంతా చెప్పకండి, మేము తరతరాలుగా తౌడు వ్యాపారమే చేస్తున్నాం. మా అయ్య పేరు తౌడు రామసాయ్య. మా అమ్మ మా అయ్య మొదటి రాతి ఈ తౌడు ముట్ల మీద జరిగిందట. ఆడి గురించి చెప్పబాక, పూలు కొట్టడానికి కూడా గతి లేని ఎదవా. ఒరే తౌడు రామస్వామి, నా జీవితాన్ని తౌడు పాలు చేసావు కదరా. నా అదృష్టం బాగుండి మీ నాన్న తౌడు వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి తప్పించుకున్నా. అదే మిరపకాయల వ్యాపారం చేస్తుంటే. అలా అంతా అనకయ్యా, త్వరగా కానివయ్యా. బంగారు చిలక తొందరగా ఉందా? చెప్పవయ్యా, సిగ్గేస్తుంది. ఇప్పుడు సిగ్గుపడి ఏం ప్రయోజనం లే. ఏ తౌడు మూటో, ఏ గివుడు మూటో, ఏ కిల్లు బాకో కల్పాకో. ఇప్పుడేడా నా పెళ్ళాన్ని పట్టుకుంది. ఇంత లోపల నాన్నన్నారు ఎవరా? నాకంటే ముందు ఎవడన్నా టచ్ చేశాడా? అలాంటిది ఉండదులేరా. అయ్యో నాకెంతో భయంగా ఉంది. ఇంట్లో ఎటు చూసినా కూడా భూత్ బంగ్లాలా కనిపిస్తుంది. నాన్న రే ఎవడరా నీకు నాన్న? నన్ను అమ్మని వదిలిపెట్టి రావడానికి నీకు మనసులో అయ్యయ్యో నేను మోసపోయానే అమ్మా, నన్ను మోసం చేసేసాడు. అయ్యయ్యో, ఏమైంది? అయ్యయ్యో. ఏం జరిగిందమ్మా? తప్పుగా ఏం జరగలేదు కదా? ఇంకా ఏం జరగలేదు. అన్నీ నాకు తెలుసు, కాసేపు నువ్వు ఊరుకో. ఏమ్మా నగనట్ల భద్రంగా ఉన్నాయా? మీ కంటికి నేను దొంగ విధంగా కనిపిస్తున్నానా? ఎవడికి తెలిసి ఏ పొట్ల ఏ పాముందో? అవ్వా నన్ను పంపించకండి అవ్వా, మీరు లేకపోతే నేను రోడ్డు మీద భిక్షం ఎత్తుకోవాలి. బిడ్డ ఎంత జాలిగా మాట్లాడుతున్నాడో చూడవయ్యా. అత్త వాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. చాలే ఊరుకోరా దున్నపోతు. పిల్లలు దేవుడితో సమానం, ఈడెందుకు అబద్ధం చెప్తాడు? ఈ రోజు నుంచి ఈడే నా మనవడు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో తెలుసుకునేంత వరకు శోభనం జరగనే అత్తగారు ఇది పాపం అత్తగారు. ఏంది మామా, సాయిబాబా గుడికి వెళ్దామని సుబ్రహ్మణ్య స్వామి గుడికి తీసుకొచ్చావు? హే, నిన్న పక్కూరు నుంచి వచ్చి నిన్ను సంబంధం చూసి వెళ్ళారు కదా, వాళ్ళకి నువ్వు నచ్చావా? ఏమిటే ఏం మాట్లాడడం లేదు? అంతా సమయంగా జరుగుతుంది. టైం బాగుండి నీ జాతకం కుదిరిందంటే ఎవ్వరూ దాన్ని ఆపలేరు. అవునవును. ఎందుకే కూర్చున్నావు? హే, నువ్వు గుడి వరకు పిలిచావు, నేను వచ్చాను. ఇద్దరు పిల్లల దేవుడు అంటే నాకు ఇష్టం లేదు, నీకు తెలుసుగా. దేవుడి కోసం రాకపోయినా ఈ మల్లీశ్వరి కోసం రావే. నేను దాన్ని నువ్వు వెళ్ళు. నా పెళ్లి జరగబోతుంది కదా, రావే. వళ్ళి త్వరగా వెళ్ళి దాక్కో. ఎందుకండి దాక్కోమని చెప్తున్నారు? వస్తుంది, ఎవరో చూడు. ఎవరు? ఏంద్రా అబ్బాయి ఎండలా వస్తున్నావు? గొడిగేది ఏదిరా? గొడిగేదని ఒకళ్ళనొకళ్ళు అడుగుతారేట్రా? గొడిగి ఎవరి దగ్గర ఉందో వాడ్రా అంటే ముందుకే. అక్క ఎంగిలక్క ఎంగిలే. నమస్కారం. రండి రండి కూర్చోండి. మంత్రి గారు, ఈయన మా అల్లుడు. పక్కూరులో పెద్ద మోతుబరి. మీ అమ్మాయిని అడగడానికి వచ్చారు. జీవితాంతం నిన్ను మీ అమ్మాయిని ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. నువ్వేమంటావు? పక్క ఊరు పెద్దనాయుడు గారు అబ్బాయే కదా, ఇది వరకే మీ ఊరు పంచాయతీలో పెళ్ళయిందని మాట్లాడుకున్నారు కదా. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? వియ్యంకుడు చేసిన పని అది. వదిలేస్తామా వాణ్ణి? నా కొడుక్కి 100 పెళ్ళిళ్ళు చేస్తాను. గాడిద గుర్రం 2 ఒకటైపోతాయా చెప్పండి?
మీరు సరిగ్గా తెలుసుకోకుండా వచ్చారనుకుంటాను. నా కూతురు మొదటి పెళ్లివాడికే 30 వంకరలు చెప్పింది. మీరు తెలుసుకోకుండా వచ్చారనుకుంటాను. తప్పుగా అనుకోకండి, బయలుదేరండి. పంతులు గారు మర్యాద తెలిసిన మనిషి అని తాగుబోతుగాడు చెప్తే నమ్మొచ్చాం. మర్యాద కిలో ఎంత అడిగేలా ఉన్నారే పంతులు గారు. నాన్న వాళ్ళని బయటకు పంపి మీరు లోపలికి రండి. ఎవతే అదే పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరం మాట్లాడుతుందా? పెళ్లి మా అమ్మాయికే కదా. అందుకని ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. నేనేం తప్పుగా మాట్లాడలేదండి, మీరే తప్పుగా వచ్చారు. ఇంతవరకు ఎవరు నన్ను అవమానించింది లేదు. నేను ఒప్పించి చేసుకోగలను, లేదా లేపుకెళ్ళైనా చేసుకోగలనే. పిల్లని అడగడానికి ఒక మగాడిగా వచ్చుంటారనుకున్నాను, కానీ పెళ్ళాన్ని ఇంట్లో పెట్టి తన చీర కట్టుకుని వచ్చుంటారని నేను అనుకోలేదు. నన్నే అవమానిస్తావా? నేనేంటో చూపిస్తానే. రే, పొండ్రా పొండి. ఏడవకమ్మా, పోయినోళ్ళు తిరిగి వస్తారా చెప్పు, ధైర్యంగా ఉండు. ఏరా చావు ఇంటికి వచ్చినా కూడా నీ బుద్ధి నిన్ను వదలలేదా? పట్టుకున్న మొగుడు గుండ్రాయిలాగా ఉంటే వాడిని వదిలేసి ఇంకెవరికో చెబుతున్నావేంటి ధైర్యం? ఏంట్రా ఇది? ఊరుకోవయ్యా, నువ్వొక్కడవే లొడలొడ. బాబు అయ్యా చూడండి అయ్యా, ప్రేమ మా అక్కని చూడండి అయ్యా, అది పోవాల్సిన వయసా? చావటానికి వయసుతో పని ఉంది, ఏ వయసులో అయినా చావచ్చు. అక్క నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? నువ్వు కూడా దాంతో పాటు వెళ్ళొచ్చు కదరా, మేము వద్దన్నావా ఏంటి? అక్క ఏరా కట్టుకున్న మొగుడే గుండ్రాయిలా కూర్చుంటే నువ్వెందుకు తెగేడుస్తున్నావు? అక్కకి ఆయన మొగుడు మాత్రమే, నేను దూరం బంధువుని. దూరం అంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ అంత దూరం ఉంటుందా? అదే ఊరుకున్నాను, ఊరుకో బాబు. అదంతా సరే గాని ఆ పాకెట్లో వేసేవి గొలుసు దాన్ని తీస్తావా? తీయరా, తీరా. చూడండి అయ్యా, పెళ్లింట్లో దొంగతనం చేశాడు వదిలేశాం, గుడి దగ్గర చెప్పులు దొంగతనం చేశాడు వదిలేశాం. కొంచెం కూడా మానవత్వం లేకుండా చచ్చిన మనిషి కాలు నుంచి గొలుసు దొంగతనం చేశాడే, ఈ పందిగాన్ని వదలచ్చా? శవాన్ని కిందకి దించి పాటి మీద విండి పడుకోబెట్టండి రా. పట్టుకోండి రావనే. ఈ పందిగాన్ని మనం ఇక్కడికి పిలిచావా? ఇదిగోరా కాలిపట్ట. అయ్యా అయ్యా నువ్వే కాపాడలే. చూడండి అయ్యా, నా పెళ్ళ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అయ్యా. కామాక్షి, నువ్వు చాలా గొప్పదానమమ్మా. నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఈ ఊళ్ళో వర్షాలు పడుతున్నాయి. కామాక్షి, నీ మొగుడు బాకీ తీర్చలేదు, నువ్వు చేసిన బాకీ కూడా తీర్చలేదు. మరి ఎవరమ్మా నా బాకీ తీర్చేది? అమ్మా, శ్మశానానికి వెళ్లేలోపే నా బాకీ ఎలాగైనా తీర్చేవా? బాబు గారు దయదలుచండి, మీకు భయపడే చచ్చిపోయింది. ముసలోడా, అప్పు తీసుకున్నప్పుడు బానే తీసుకుంటారు, తీర్చమన్నప్పుడు నొప్పా మీకు? అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడట, తోట తీస్తాను రోయ్. అయ్యా మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తానయ్యా. ఏయ్, పోరా. నా బాకీ తీరే వరకు ఈ శవాన్ని ఇక్కడి నుంచి కదిలించారంటే నీ ప్రాణాలు తీస్తాను రా. ఏంటయ్యా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అన్నా, రోషం వస్తే బాకీ తీర్చండి రా. ఈ ఊళ్ళో వాళ్ళకి ఇది ఒక పాఠంలో గుర్తుండిపోతుంది. రామరాజు, ఏయ్, ఎంత ఇవ్వాలయ్యా? 5,000 అయ్యా. బాకీ వసూలు చేయడానికి ఇదా సమయం? బుద్ధి లేని జన్మలు. ఇదిగో 6,000 చేస్తుంది, ఉంచుకో. ఇప్పుడు మోసుకెళ్ళండి. శవాన్ని ఎప్పుడప్పుడు తీసుకెళ్తాం గానీ నువ్వు మూసుకొని పో. రే పట్టండి రా. పట్టండి రా. రావయ్యా, రమ్మంటుంటే. ఏంటన్నా బట్టలు తూతున్నావా? లేకపోతే బంగారానికి అడుగుతున్నా అనుకున్నావా? మీకేమైనా కుక్కలాంటి ముక్కలు ఉన్నాయా? నేను ఎక్కడ ఉన్నాను కట్టబెట్టి మరీ వస్తున్నారు, అందులోని ఈ పనికిరాని ఎదవని తీసుకొని. అన్నా, వీడు 1 నెలగా తానం చేయలేదట, అందుకే దగ్గరుండి చేద్దాం ఏంటి తీసుకుంటా. వాడు చెప్పాడా? వాడు బురదలో దొల్లే ముళ్ళ పందిగాడు. ఆ ఎదవ పుట్టిన దగ్గర నుంచి స్నానం చేయలేదు. ఒక రోజు స్నానం చేసేవాడు కలర్ మారిపోతా? అన్నా అది వదిలేనా? ఏంటి ఆడవాళ్ళు లంగాలు ఉతుకుతున్నావు? అవునరా, నా పెళ్ళం చీరనే ఉతుకుతున్నాను. నేను ఇలాగ పింజారు ఏదన్నా అనుకున్నావా? పెళ్ళం కష్టంలో సగం పంచుకోవటమేరా మొగుడు పని. పెళ్ళం చీర ఉతికితే తప్పే లేదురా. పెళ్ళం చీర ఉతకడం తప్పలేదు, లంగాలు ఉతుకుతున్నావే. ఉతకడం మొదలు పెట్టిన తర్వాత లోపలదైతే ఏంటి బయటదైతే ఏంటిరా? ఉతికి అవతల పారేయాల్సిందే. యో ఉన్నది ఒకటే లంగా, చూసుకోవయ్యా. ఏంటి ఆడగొంతు వినిపిస్తోంది? లంగా ఉతికితే ఆడవాళ్ళ శబ్దమే వినపడుద్ది. మగాడి గుంత ఎప్పుడు వస్తుంది? అది అండర్వేర్ ఉతికేప్పుడు వస్తుంది. రామరాజు, నువ్వు వీరుణ్ణి సూర్యుణ్ణి దమ్ము కొట్టల్లో నా అంతటి వాళ్ళు లేడంటావు కదా, 100 లెక్క పెట్టేదాకా నీళ్ళలో ముడికి నిలబడుతుంది. మా రామరాజు 200 లెక్క పెట్టే వరకు దమ్ము కట్టగలడు. అలాగా అయితే ఉండమని చూద్దాం. దమ్పట్టు 1 2 3 ఇంకా నీళ్ళలోకే దిగలేదు, అప్పుడే మొదలు పెట్టావరా? 100 వరకే కాదు, 500 లెక్కట్టే వరకు నేను ఉండగలను. రే లెక్కట్రా. 100 102 ఏంటయ్యా ఆడవాళ్ళు స్నానం చేసే చోట్ల నుంచున్నారు, సిగ్గుగా లేదు? నాకు సిగ్గులేదమ్మా, వాడి దగ్గర బస్తాల లెక్కలో ఉంది. అన్నా వెళ్ళన్నా,
యో, నీకు బొట్టేటి చెప్పాలా వెళ్తున్నా వెళ్ళండి 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 ఆ ధాన్యానంతా బస్తాలోకి సరిగా ఎక్కించారు కదా? ఆడవా స్నానం చేయడం చూడటానికి వచ్చావా? సిగ్గు కాలేదు? పెద్ద పరువు తీయడానికనే వచ్చినట్టున్నావు. ఊళ్ళో ఒక్క ఆడదాన్ని కూడా వదలవా? బాబు నువ్వే వండుతున్నావా? ఏయ్, ఇంకా వస్తున్నాయి చూడు. రాయుడు గారు ఇప్పుడే చెప్పారు కదా బాధ్యతలన్నీ మా వాడు పాప చెప్పానని. మీ కుటుంబ పరువు